కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ డిజిటల్ స్మార్ట్ తరగతులు మరియు కంప్యూటర్ ల్యాబ్ 1 నుండి 5వ తరగతి వరకు లీడ్ ప్రోగ్రామ్ 6వ తరగతి నుండి ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒలింపియాడ్లలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఎస్ఎస్ స్కూల్ విద్యార్థులు బాలబాలురకు వేరువేరుగా హాస్టల్ వసతి డే స్కాలర్స్ కి బస్ సౌకర్యం కలదు. ప్రస్తుతం మనం ఎస్ఎన్ అక్యుపంచర్ నేచర్ క్యూర్ క్లినిక్లోనే ఉన్నామండి. ఇక్కడ మనం ఈరోజు తెలుసుకునే విశేషం ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరగబోతుంది, ఆ తర్వాత మనకు అధిక వెయిట్ అనేది ఎందుకు వస్తుంది అనే అంశాలపై ఇవాళ మనం డాక్టర్ పద్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మనకు సహజంగా చూసుకుంటే అనేక మంది ఈరోజు పెద్ద వయసు వాళ్ళే కాకుండా చిన్నపిల్లల్లో కూడా వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఓవర్ స్ట్రెస్ కూడా అనే అంశాలపై మనం చర్చించడం జరుగుతుంది. అది ఎందుకు కావచ్చు అంటారు? అసలు వెయిట్ ఎందుకు పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అంటారు? అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ పద్మ, ఎండి ఇన్ అక్యుపంచర్ అండ్ ఎలక్ట్రో హోమియోపతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అధిక బరువు. అధిక బరువుతో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వాళ్ళకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక బరువు అనేది ఎందుకంటే జెనెటికల్గానే వస్తుంది. కొందరికైతే మనం ఎంత బరువు ఉన్నాం అనేది పక్కకు పెడితే ఆ బరువు మన బాడీ ఎంత మెయింటైన్ చేయగలుగుతున్నాం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. దీంట్లో అధిక బరువు అనేది ఎందుకు వస్తుందంటే జనరల్గా మనం తీసుకునే ఫుడ్, స్ట్రెస్, నిద్ర, లేకుంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, తినాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడము, లేదంటే ప్రాసెసింగ్ ఫుడ్, జంక్ ఫుడ్, వీటి వల్ల అధిక బరువు అనేది పెరుగుతాం. మేడం, ఇప్పుడు మీరు అన్నట్లుగా జంక్ ఫుడ్ ఇవన్నీ అంటున్నారు కదా, అసలు అధిక బరువు పెరగడం తోటి ఆరోగ్య సమస్య ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ఎలాంటి నష్టాలు, ఎలాంటి కారణాలు కావచ్చు అంటారు? అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండబోతుంది అంటారు? వాటికి పరిష్కారం ఏ విధంగా ఉంటుందంటారు? మనం మాట్లాడుకున్నట్టుగా ఈ అధిక బరువు తోటి మెయిన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, లేడీస్లో అయితే పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇలాంటి చాలా రకాల వ్యాధులు అనేది వస్తాయి. అధిక బరువుతోటే స్టార్ట్ అవుతుంది ఏ ప్రాబ్లం అయినా, ఏ జబ్బు అయినా సరే. వాటికి పరిష్కరించుకోవాలంటే మన ఫుడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ ఎంచుకోవాలి. తీసుకునే ఫుడ్లో ఎంత ఫుడ్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం తీసుకునే ఫుడ్లో ఎంత ప్రాపర్టీస్ మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, అందులో వాల్యూస్ ఎంత ఉన్నాయనేది ఇంపార్టెంట్. అలాంటి ఫుడ్ని తీసుకొని మనము నిద్ర, లైఫ్ స్టైల్ని, ఫస్ట్ నిద్ర, స్ట్రెస్, ఈ రెండు మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ అధిక బరువు నుంచి బయటపడవచ్చు. మేడం, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్తున్న విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆక్యుపంచర్ జనరల్గా వేరే న్యూట్రిషన్, ఫుడ్, డైట్ అవన్నీ కామన్గా ఉన్నాయి ఈ రోజులలో. అలాగే విధంగా కొన్ని హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వితౌట్ సర్జరీ లేకుండా కూడా లేజర్ టెక్నాలజీ ఈ రోజులలో రావడం జరిగింది. ఆ లేజర్ టెక్నాలజీ తోటి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని చెప్పడం జరుగుతుంది కూడా. మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఆక్యుపంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? అవును సార్, మీరు చెప్పినట్టు లేజర్లో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. నాన్ సర్జికల్ ప్రాసెస్ చాలానే ఉన్నాయి లేజర్లో. మన దగ్గర కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్ ఉంది. సో అయినా సరే న్యాచురల్గా మనం ఎలాంటి మెడిసిన్ ఇంటేక్ ఇవ్వకుండా ఆర్గాన్స్ బేస్ చేసుకొని ఆక్యుపంచర్లో ట్రీట్మెంట్ చేస్తాం. ఓన్లీ ఆర్గాన్స్ బేస్ చేసుకొని మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ ఆర్గాన్ వర్క్ అవుతుంది, ఏ ఆర్గాన్ వర్క్ అవ్వట్లేదని చూసుకొని రూట్ నుంచి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం. ఆర్గాన్స్ తీసుకొని ఆర్గాన్స్కే ట్రీట్ చేస్తాం మనం ఆక్యుపంచర్లో. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. దీని ద్వారా మంచి జరుగుతుంది తప్ప మనకు చెడు అయితే జరగదు. ఓకే మేడం, మరి ఇప్పుడు ఆక్యుపంచర్లో ట్రీట్మెంట్ అనేది నీడిల్స్తో ఉంటుంది కదా, మరి ఎలాంటి మెడిసిన్ లేదు అని అంటున్నారు మీరు, ఓన్లీ నీడిల్స్ తోటే ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పుడు సహజంగా చూసుకుంటే ప్రజలకు అందరికీ కూడా ఇది ఒక భయంగా మారిపోయింది అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరు కూడా రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే నీడిల్స్ తోటి చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందో మరి అనేది ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో ఒక అలజడి అనేది ఉంటుంది. అది ఏ విధంగా పోగొట్టాలనుకుంటారు? అసలు ప్రజలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా వస్తూ ఉంటాయా నీడిల్స్ తోటి చేయడం తోటి? అసలు ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? వెయిట్ లాస్ జర్నీలో ఆక్యుపంచర్లో నెంబర్ ఆఫ్ కేసెస్ నేను ట్రీట్ చేశాను. ఆ నీడిల్ అనేది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం ఒకసారి వాడిన నీడిల్ని తీసి పడేస్తాం, అది ఇంకొకరికి వాడము. అసలు పెయిన్ కూడా ఉండదు, దాన్ని చూసి భయపడడం తప్ప అసలు ఆ నీడిల్ ద్వారా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు. అది ట్రీట్ చేసిన వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే అసలు 100% లేదు. అపోహ మాత్రమే అది అని నేను చెప్తున్నాను.
మరి ఇది మన ఆకుపంచర్ ట్రీట్మెంట్ లో ఎన్ని సిట్టింగ్ లో ఈ వెయిట్ లాస్ అనేది ఎంత వెయిట్ లాస్ అనేది జరగడం జరుగుతుంది, ఎన్ని రోజులలో మనకు ఫలితం అనేది లభించడం జరుగుతుంది మేడం? డిపెండ్ ఆన్ పేషెంట్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి. ఈ ఒబేసిటీ వల్ల కొందరికి షుగర్ వస్తుంది. ఆ షుగర్ పేషెంట్కి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు 1 monthలో ఎంత తగ్గుతారు. ఫర్ సపోజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్ మన దగ్గరకు వచ్చిండ్రనుకో, వాళ్ళకి 1 monthలో 4 to 5 kgs తగ్గించవచ్చు. పీసీఓడి వాళ్ళు వచ్చిరనుకో, వాళ్ళకి 7 to 8 kgs వరకు తగ్గించవచ్చు. అట్లా డిపెండ్ ఆన్ పేషెంట్కున్న ప్రాబ్లమ్ను బట్టి ఒకే విధంగా ఒబేసిటీ అందరికీ రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వల్ల వస్తుంది. సో నేను అదే చెప్తున్నాను, రూట్ క్రాస్. ఫస్ట్ మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకొని, ఏ ప్రాబ్లం ద్వారా వాళ్ళు వెయిట్ గెయిన్ అయినారో చూసుకొని, ఆర్గాన్ను బట్టి బేస్ చేసుకొని ట్రీట్ చేస్తాం. MS24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. నిరంతరం ప్రజల శ్రేయస్సుకై.